హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 4వ భాగాన్ని వినేద్దాం. 2 రోజులకి వసు పూర్తిగా కోలుకుంది. ఇంకా అర్చన కూడా ఇంటికి వెళ్తానంటూ స్టార్ట్ అవుతుండగా వచ్చాడు అభి ఫ్రూట్స్ తీసుకొని. అభి అర్చనను చూసి హాయ్ అచ్చు, వసుకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది సార్ అంది. మళ్ళీ ఎందుకు వచ్చాడు అన్నట్టుగా. వసుని ఒకసారి చూసి వెళ్దాం అనిపించింది, అందుకే వచ్చాను అంటూ అక్కడే సోఫాలో వర్క్ చేసుకుంటున్న అర్జున్ని చూసి ఇతనెవరు, మొన్న కూడా ఇక్కడే చూశానే అని అనుకుంటూ హాయ్ అండి, మొన్న మిమ్మల్ని పట్టించుకోలేదు, నా వసుకి ఏమైందన్న కంగారులో అంటాడు నవ్వుతూ అభి. అర్జున్ అభిని ఒకసారి చూసి చిన్నగా నవ్వి మళ్ళీ తన వర్క్లో పడిపోయాడు. అభి అతను వసు భర్త అంటుంది కోపం కలిగిన కంగారులో అర్చన. అభి ఆ మాట వినగానే నవ్వు కాస్త పోయింది. అయినా తమాయించుకుని వీడికి కూడా తెలియాలి వసు నాకే సొంతం అని అనుకుంటూ అచ్చుతో అవునా గుడ్ అంటూ వసు రూమ్ వైపు కదిలాడు. అర్చన అర్జున్ని చూసి వాడలా నా వసు అంటుంటే అసలు చలనం లేకుండా ఎలా ఉన్నాడో ఏంటో, అర్జున్ వసు కలుస్తారో లేదో అని అనుకుంటూ అయినా నా పిచ్చి కానీ నేనెందుకు వీళ్ళిద్దరు కలవాలి అనుకుంటున్నాను, అది వాళ్ళిష్టం అని అనుకుంటూ అర్జున్తో చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. హాయ్ వసు, ఎలా ఉంది అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు అభి. బాగుంది అభి గారు, మీరెలా ఉన్నారు అని అడిగింది వసు. ఫైన్, నువ్వు ఎప్పటి నుండి వస్తావు ఆఫీస్కి అని అడుగుతాడు. రేపటి నుండి వస్తాను అభి గారు అంటుంది. ఓకే ఫైన్, జాగ్రత్త వసు, రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, వస్తాను అన్నాడు నవ్వుతూ. వసు బదులుగా నవ్వుతూ నా పని నేను చేసుకోవడానికి వస్తాను అభిగారు, దానికి మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది అంటుంది. వసు మరోలా అనుకోకు, నువ్వు మొన్న నాతో బిహేవ్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది, అందుకే అంటూ ఆగి వసు వైపు చూస్తాడు అభి. వసు అప్పటికే కోపం కళ్ళల్లో చూపిస్తూ అభి తనని చూసేసరికి ఆ రోజు నన్ను కాపాడబోయి మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అనే బాధతో మిమ్మల్ని అలా ట్రీట్ చేశానే తప్ప మీ మీద ప్రేమతో కాదు, అది మీరు అర్థం చేసుకుంటే మంచిది, లేదంటే నా జాబ్కి రిజైన్ చేయాల్సి ఉంటుంది అంది చాలా కూల్గా. అభి వసుని తక్కువ అంచనా వేస్తున్నావురా అభి, జాగ్రత్తగా డీల్ చేయరా అని అనుకుంటూ లేని నవ్వు తెచ్చుకుంటూ సరే వసు నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురాను, నువ్వు నీ జాబ్ వదులుకోకు అంటూ నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళిన చాలాసేపటి తర్వాత వసుకి ఆకలిగా అనిపించి కిచెన్లోకి వెళ్ళింది. కానీ అప్పటికే అర్జున్ వంట చేస్తుండడంతో ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళి సోఫాలో కూర్చుంది. వసు రాకని గమనించిన అర్జున్ ప్లేట్లో ఫ్రూట్స్ కట్ చేసి తీసుకెళ్లి వసుకిచ్చాడు. తీసుకుని తింటూ అర్జున్ వైపు చూసింది. అర్జున్ తననే చూస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంది. వసు గారు అని పిలిచాడు తన ముందు కూర్చుంటూ అర్జున్. వసు తన గుండె మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాక అలానే చూసింది అర్జున్ వంక. మీతో ఒక విషయం చెప్పాలి, చెప్పచ్చా అని అడిగాడు అర్జున్. చెప్పండి అన్నట్టు తలూపింది. మీరు కూడా స్కూటీ కొనుక్కోండి, ఎందుకంటే ఎప్పుడు మీతో అచ్చు తోడుగా రాదు, రేపు తనకి పెళ్ళైతే అప్పుడు ఏం చేస్తారు, మీరు కూడా మీ జాగ్రత్తలో ఉండాలి కదా అంటాడు. తను ఇలా మాట్లాడుతుంటే నాకెందుకు బాధగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తున్న తనని మళ్ళీ పిలిచాడు అర్జున్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా అంటూ మీరేం చెప్పట్లేదే అని అంటాడు. నాకు డ్రైవింగ్ రాదు అర్జున్ గారు అంది తల వంచుకొని. ఈ అమ్మాయి గొంతు భలే ఉందే, అర్జున్ గారు అని భలే పిలుస్తుంది, కానీ ఎక్కువ మాట్లాడదనుకుంటా, మీ ఫ్రెండ్ని నేర్పించమనండి అంటాడు. తనకి నేర్పించడం రాదు, ఒకసారి ఇలానే ట్రై చేసి నన్ను పడేసింది, అప్పటి నుండి తనతోనే వెళ్తున్నాను అంటూ చెప్పింది. మీకేం అభ్యంతరం లేకపోతే నేను నేర్పిస్తాను అంటాడు, ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్టు. మీకెందుకండి శ్రమ, నేను డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతాను అంటూ లేచి వెళ్తుంటుంది. వసు గారు నేను బయటికి వెళ్తున్నాను, నా కోసం చూడకుండా తినేయండి, అలానే లాక్ చేసుకుని పడుకోండి, నేను వేరే కీ తీసుకుని వెళ్తానులే అని చెప్తాడు. కనీసం ఎలా ఉందని కూడా అడిగాడా నన్ను, నాకెందుకు ఇతని మీద ఆశలు అని తిట్టుకుంటూ సరే అని చెప్పి వెళ్ళి తినకుండానే పడుకుంది. ఎప్పటిలానే అర్ధరాత్రి వచ్చాడు అర్జున్. బాగా తాగి నడవలేని స్థితిలో కూడా నడుచుకుంటూ డోర్ లాక్ తీసి లోపలికి వస్తూ వసు రూమ్ వైపు చూస్తాడు. అప్పటికే ఆకలితో ఉన్న వసు మంచి నిద్రలో చిన్నపిల్లలా ముడుచుకుని పడుకుంది. అలానే డైనింగ్ టేబుల్పై చూశాడు. పెట్టినవి పెట్టినట్టుగానే ఉన్నాయి. వెంటనే వసు రూమ్ వైపు అడుగులు వేశాడు. అర్జున్ వసు దగ్గరికెళ్ళి పడుకున్న తన బుగ్గపై తడుతూ చిన్నమ్మా చిన్నమ్మా లే అంటూ పిలుస్తాడు అర్జున్. వసు నిద్రలో ఉన్న తనకి ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే చిన్నమ్మ అన్న పిలుపు విని అమ్మా అంటూ లేచింది. అమ్మ కాదురా, నేను నీ అర్జుని, లే అన్నం తిందు కానీ అంటాడు అర్జున్. వసు అర్జున్ చూసి షాక్ అయి కంగారుగా లేవబోతుంటే మెల్లగా చిన్నమ్మ పడిపోతావురా, నేను తీసుకెళ్తా అంటూ వసు చేయి పట్టుకుని తడబడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు.
వసు భయపడుతూనే తన వెనక నడుస్తూ ఆలోచిస్తుంది. అర్జున్ చిన్నమ్మ అని ఎవరిని పిలుస్తున్నాడు అని. అజ్జు అని నేను ఎప్పుడు పిలిచాను అని అనుకుంటూ నడుస్తుంది. అప్పటికే కూర్చుని అన్నం కలుపుతూ, చిన్నమ్మ దా కూర్చో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను కనపడకపోతే తినడం మానేయాలా, తినకపోతే నీరసం వచ్చి నువ్వు సరిగ్గా చదవలేవు, దా నోరు తెరు అంటూ వసు నోట్లో ముద్ద పెట్టాడు. వసు ఏదో చెప్పబోతున్నా వసు నాపి గబగబా 2 ముద్దలు పెట్టేస్తాడు. ఎక్కిళ్ళు వస్తున్నా వసు వాటర్ అని అడుగుతుంది. ఆ మాటకి అప్పటి వరకు తనేం చేసిందో అర్థమైన అర్జున్ అక్కడ ఉన్నది తన చిన్నమ్మ కాదని తెలిసి పెడుతున్న ముద్దని కింద పడేసి తన రూంలోకి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన అర్జున్ వంకే చూస్తూ చిన్నమ్మ అన్న పేరు తలుచుకుని అమ్మా అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది వసు. ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు ఉంటే నాకు ఇలా జరిగేదా, చిన్నమ్మ చిన్నమ్మ అంటూ నన్ను అంతలా ప్రేమించి ఎందుకు దూరం అయ్యావు అంటూ రాత్రంతా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. అలా ఏడ్చి ఏడ్చి అక్కడే టేబుల్పై తలపెట్టి నిద్రపోతుంది. ఎంత తాగినా మార్నింగ్ లేచి అలవాటున్న అర్జున్ తన వంత పని చేయడానికి అన్నట్టు లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. రావడమే డైనింగ్ టేబుల్పై పడుకున్న వసుని చూసి ఇక్కడ పడుకున్నారేంటి అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. రాత్రంతా ఏడవడం వల్ల మొహం కందిపోయి ఉండడం చూసి రాత్రి జరిగింది గుర్తుకొచ్చి ఛా నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను. తనని తానే తిట్టుకుంటూ మెల్లగా వసుని పిలిచి లేపాడు. వసు లేచి ఎదురుగా అర్జున్ని చూసి తను ఎక్కడ పడుకుందో చూసుకొని నైట్ విషయం గుర్తుకొచ్చి తలనొప్పిగా ఉండడంతో తల పట్టుకుని కూర్చుంటుంది. అది చూసిన అర్జున్ వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చి ఇస్తాడు. వసు కాఫీ తీసుకుని తాగుతూ కూర్చుంది. అర్జున్ వసు పక్కగా చైర్ లాక్కుని కూర్చుని వసుతో మాట్లాడతాడు. వసు గారు నైట్ జరిగిన దానికి ఐఎమ్ సారీ అండి అంటాడు. మీకంతా గుర్తుందా అని అడిగింది వసు. హా గుర్తుంది, అది మీకు అన్నం తినిపించాను కదా అని అంటాడు. నిజమా, అంటే తాగిన వారికి ఏమీ గుర్తు ఉండవని అంటారు కదా, అందుకే అడిగాను అంటుంది. నాకు గుర్తుంటాయిలే వసు గారు అంటాడు అర్జున్. మీరేం అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అంటుంది. అడగండి. చిన్నమ్మ అంటే ఎవరు అని అడిగింది. చిన్నమ్మ తను ఎవరు అంటాడు. అంటే మీకంతా గుర్తుందన్నారు కదా, మీరు చిన్నమ్మ అనే పిలిచారు కదా, గుర్తులేదా అంటుంది. గుర్తుంది, కానీ చిన్నమ్మ అని పిలిచినట్లు గుర్తులేదు వసు గారు. అవునా, కొంచెం గుర్తు తెచ్చుకోండి అంటుంది చొరవ తీసుకుంటూ. వసు గారు మీరు కండిషన్స్ మర్చిపోయారు, అయినా నాకు చిన్నమ్మ అనే వాళ్ళు ఎవరూ తెలియదే అంటాడు. వసు ఆ మాటకి నొచ్చుకున్నట్టు ఫేస్ పెట్టి సారీ అంటూ లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది. పిలిస్తే గెలిస్తే తన పేరు పిలవాలి కానీ చిన్నమ్మ అని నాకు ఇష్టమైన పేరుతో వసు గారిని పిలవడమేంటి అని అనుకుంటూ కాసేపు ఆలోచించి మళ్ళీ వసుకి టైం అవుతుందని వంట చేయడానికి వెళ్తాడు. స్నానం చేస్తూ కూడా చిన్నమ్మ అనే మాట దగ్గరే ఆలోచిస్తూ అలానే బయటకు వచ్చి రెడీ అయి టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోతుంది వసు. అర్జున్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి వసు కోసం ఎదురు చూస్తాడు. తను ఎంతకీ రాకపోయేసరికి ఇల్లంతా చూసి వెళ్ళిపోయిందేమో అనుకుని తను తినేసి బయటికి వెళ్ళిపోతాడు. అర్జున్ తన ఫ్రెండ్స్ని కలిసి ఒక పని మీద వాళ్ళ హెల్ప్ అడుగుతాడు. వాళ్ళు కూడా సరే అనడంతో తను అనుకున్న పని త్వరగా కంప్లీట్ అవ్వాలని మనసులో అనుకుంటూ ఆటోలో ఇంటికొచ్చి పడుకుంటాడు. అక్కడ వసు వాళ్ళ అమ్మగారి తలుపులతో నిండిపోయి అచ్చు బ్రతిమలాడిలా ఏమీ తినకుండా కూర్చుంటుంది. నెక్స్ట్ డే సండే కావడంతో అచ్చుకి చెప్పి బైక్ నేర్చుకోవడానికి ఒక కంపెనీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక మనిషిని అసైన్ చేశాక అచ్చు ఇంట్లో పనుందని చెప్పి వాళ్ళ నాన్నగారు కాల్ చేయడంతో వసుని ఈవినింగ్ పిక్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. కాసేపటికి చాలా కోపంగా ఇంట్లోకి వచ్చి తన పర్స్ సోఫా మీద పడేసి తన రూమ్కి వెళ్ళి తలుపేసుకుంటుంది. వసు అప్పటికే అక్కడ సోఫాలో పడుకొని టీవీ చూస్తున్న అర్జున్ పర్స్ తన మీద విసురుగా పడడంతో ఉలిక్కిపడి చూసి వసు అలా ఎందుకు వెళ్ళిందో అర్థం కాక అయినా మనకెందుకులే అని పట్టించుకోకుండా మళ్ళీ టీవీ చూస్తూ ఉంటాడు. అర్జున్ ఫోన్ రింగ్ అవడంతో ఎవరా అని చూసి కాల్ అటెండ్ చేస్తాడు. అన్నయ్య వసు ఇంటికొచ్చేసిందా అని అడుగుతుంది అర్చన. హా వచ్చారమ్మా ఇప్పుడే అంటాడు. అసలు ఏమైంది దానికి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, పైగా ఆ కంపెనీ వాడు ఫోన్ చేసి మా ఎంప్లాయీని కొట్టిందని కంప్లైంట్ చేస్తున్నాడు, నాకేం అర్థం కావడం లేదే అంటుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావచ్చు అంటాడు అర్జున్. అసలు నువ్వు మా వసు టెనెంట్వేనా, ఓనర్కి ఏమైంది అనే రెస్పాన్సిబిలిటీ లేదా అని అంటుంది. భర్త అనే పదానికి పెళ్ళి అనే బంధానికి ఇద్దరు విలువ ఇవ్వట్లేదని మనసులో అనుకుంటూ. ఆపచ్చు, ఇప్పుడేంటి తనకి ఫోన్ ఇవ్వాలి అంతే కదా అని లేచి వెళ్ళి వసు రూమ్ డోర్ నాక్ చేశాడు. వసు తీయకపోయేసరికి హలో అచ్చు తను పడుకుందనుకుంటా, లేచాక నేను చేస్తాలే అంటాడు. అది కాదు అర్జున్, తనకేమైందో ఎందుకు వాడిని కొట్టిందో, నేనేమో ఇప్పుడే పనుండి నాన్నతో బయటకు వచ్చాను, ప్లీజ్ కొంచెం తనకి ఏమైందో కనుక్కో అంటుంది ఆర్డర్ ఇస్తున్నట్టుగా. తను ఎందుకు కొట్టిందో కానీ వసు గారైతే సేఫే కదా, ఇంకెందుకు టెన్షన్, నువ్వు హ్యాపీనా, నీ పని చూసుకొనిరా నేనుంటా అంటూ కాల్ కట్ చేసి
బాబోయ్, వాగుడుకాయ్ తల తినేసింది అనుకుంటూ వెళ్ళి మళ్ళీ సోఫాలో కూర్చొని టీవీ చూస్తాడు అర్జున్. అచ్చు కూడా అర్జున్ పెట్టేసేసరికి అయినా వసు ఇంట్లోనే ఉంది కదా, భయం లేదులే అనుకుంటూ వచ్చిన పనిలో పడింది. కాసేపటికి అర్జున్కి ఆకలేసి తిందామని లేచి కిచెన్లోకి వెళ్ళాడు. కానీ ఎందుకో అన్నం చూడగానే వసు గుర్తుకొచ్చి పోనీ తినడానికైనా పిలుద్దామని వెళ్ళాడు. వసు గారు అంటూ డోర్ నాక్ చేశాడు. కానీ తలుపు తీయకపోవడంతో తన దగ్గర స్పేర్ కీ ఉందని గుర్తుకొచ్చి వెళ్ళి దానితో డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూడగానే వసు బెడ్పై కాళ్ళలో తల పెట్టుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. ఒక్కసారి తనను అలా చూడగానే కంగారు వేసి ఒక్కడుగులో వసుని చేరుకుని చిన్నమ్మ అన్నాడు మొన్నటిలానే. ఆ మాటకి ఏడ్చేదల్లా అర్జున్ వైపు తలదిచ్చి చూసింది. ఎందుకో వసు అలా ఏడుస్తుంటే అర్జున్కి నచ్చలేదు. ఏదో తెలియని బాధగా అనిపిస్తుంటే ఏమైంది అని అడిగాడు. వెంటనే వసు లేచి అర్జున్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అలా జరిగేసరికి షాక్ అయిన అర్జున్ తన కళ్ళల్లో భయంతో పాటు బాధ కనిపిస్తుంటే ఏమో అయిందో అనే కోపం ఆపుకుంటూ మెల్లగా తనని దూరం జరిపి కూర్చోబెట్టి వాటర్ తెచ్చిచ్చాడు. ఏడుపు ప్రతిదానికి సొల్యూషన్ కాదు వసు గారు, ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు. వసు ఎక్కిళ్ళు పెడుతూ చేతులు నలుపుకుంటూ ఎలా చెప్పాలో అర్థం కాక భయంగా చూస్తోంది అర్జున్ వంక. వసు భయపడుతుందని అర్జున్కి అర్థమైంది. తన పక్కన కూర్చుని ఒక చేత్తో వసు చేయిని పట్టుకుని మరో చేత్తో తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నట్టుగా కూర్చుని మీరు భయపడకండి, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను, అసలేం జరిగిందో చెప్పండి అని అంటాడు స్మూత్ వాయిస్తో. వసు అర్జున్ స్పర్శ తనతో ఏదో తెలియని ధైర్యం ఇస్తుంటే కాసేపటికి తేరుకొని చెప్పడం స్టార్ట్ చేసింది. నేను మీరు చెప్పారని డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. ఆ డ్రైవింగ్ నేర్పేవాడు అచ్చు ఉన్నంత వరకు బాగానే నేర్పించాడు. నేను కూడా కొంచెం కంఫర్ట్గా నేర్చుకుంటూ ఉండగా అచ్చు పనుందని వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి వేరే అతను వచ్చి నేను నేర్పిస్తాను నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేశాడు. వచ్చి కూర్చోమని నేను డ్రైవ్ చేస్తుంటే నన్ను అంటూ ఏడుస్తున్న వసుని చూస్తాడు. అర్జున్ ఇంకొంచెం గట్టిగా సైడ్ నుండి హక్ చేసుకుని చెప్పు అన్నాడు మెల్లగా చెవులు. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు. అప్పటికే ఒకసారి చెప్పాను వాడు ఇలా అయితే డ్రైవింగ్ నేర్పడం కష్టం అంటూ కావాలని నన్ను నడుము దగ్గర టచ్ చేస్తుంటే నాకు కోపం వచ్చి వాడిని కొట్టాను. వాడు నన్ను చంపేస్తా అంటూ అరుస్తుంటే భయంతో పారిపోయి వచ్చేసాను అంటూ చెప్పడం ఆపుతుంది. అప్పటికే కళ్ళు చింతనిప్పులా మండుతున్న అర్జున్ని వసు చూడలేదు. వసుని వదిలి మీరు నాతో పాటు వస్తారా అని అడిగాడు. ఎక్కడికి అని అమాయకంగా వసు వంక చూసి చెప్తాను పదండి అంటూ ఆటోలో తను ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిందో అడిగి అక్కడికి తీసుకెళ్ళి ఆడి ఎవడో చెప్పమన్నాడు. వసు భయంగా అతను ఎక్కడున్నాడో చూసి వాడి వైపు చేయి చూపిస్తుంది. అర్జున్ ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మా వసు గారు తనకి సారీ చెప్పడానికి వచ్చారు, తనని పిలవమంటాడు. వసుకి ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. మేనేజర్ ఆ ఎంప్లాయీని పిలవగానే అతను వచ్చి అక్కడ వసు ఉండడం చూసి కొంచెం భయపడ్డాడు. అప్పుడే అర్జున్ లేచి ఆ ఎంప్లాయీతో రండి సార్, మీకే సారీ చెప్దామని మా వసు గారు వచ్చారు అంటాడు అర్జున్. అతను భయంగా అర్జున్ వైపు వసు వైపు చూస్తూ ఉంటాడు. రండి సార్, వసు గారు మీరు కూడా రండి, వచ్చి ఈయన గారికి సారీ చెప్పండి అంటే ఆగి వసు గారు రావడం చూసి ఆగండి వసు గారు, ఇంతకీ మీరెందుకు వీడికి సారీ అదే ఇతనికి సారీ చెప్తున్నారు అంటూ ఆ ఎంప్లాయీ వైపు తిరిగి మీరు చెప్పండి సార్, తను మీకెందుకు సారీ చెప్పాలి అంటాడు. అతను తడబడుతూ ఎందుకంటే అది అంటూ అర్జున్ వైపు చూస్తాడు. అర్జున్ చూపుకి భయపడి అదే మేడం నన్ను కొట్టారు అంటాడు. అవునా, మరి వసు గారు మీరెందుకు కొట్టారు అంటాడు వసు వైపు తిరిగి. వసు ఏదో చెప్పేలోపే ఆ ఎంప్లాయ్ వైపు తిరిగి సార్ మీరు చెప్పండి, అది కూడా ఎందుకు కొట్టారు వసు గారు మీరు అంటాడు. వాడు తడబడుతూ ఏమీ చెప్పలేక దిక్కుకు చూస్తూ ఉంటాడు. అర్జున్ మేనేజర్ వైపు తిరిగి మీ కస్టమర్ మీ ఎంప్లాయీని కొడితే ఎందుకు కొట్టిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మరి ఒకవైపు వినేసి ఎలా మా వసు గారిని తిట్టారు, సెన్స్ పనిచేస్తుందా అంటూ ఆ ఎంప్లాయీని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. వాడికి భూగోళం మొత్తం కనిపించేస్తుంది ఆ దెబ్బకి. ఇంకోటి లాగి పీకేలోపి పరిగెత్తుకుంటూ వెళ్ళి వసు కాల్ని పట్టుకొని క్షమించండి సిస్టర్ అంటూ ప్లీజ్ సిస్టర్ వదిలేయమని చెప్పండి అంటూ భయంతో ఏడుస్తాడు. అర్జున్ అక్కడితో ఆగకుండా వాడిని లేపి అమ్మాయి అనగానే ముందు మీ చెల్లిని లేక అక్కని, అది కాదంటే అమ్మని తలుచుకోండ్రా, అప్పుడైనా మంచిగా నడుచుకుంటారేమో అని అంటూ మొహం మీద పంచిచ్చి నేల మీద పడుకోబెట్టాడు. అక్కడున్న మేనేజర్కి మరోసారి వార్నింగ్ ఇచ్చి వసు చేయి పట్టుకుని బయటికి నడుస్తాడు. ఫస్ట్ టైం వసుకి తనకంటూ ఒకరున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది మనసులో. నవ్వుతూ అర్జున్ అడుగులో అడుగు వేసుకుంటూ ఇల్లు చేరుకుంటుంది. ఇంటికి వచ్చేసరికి అర్చన బయట ల్యాండ్లో తిరుగుతూ ఉంటుంది వీళ్ళ కోసం. ఇద్దరు కలిసి రావడం చూసి అసలు ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్లాలని తెలియదా అంటుంది. సారీ మా అంటూ వెళ్ళి డోర్ తీసి రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. నిన్నగాక మొన్నొచ్చాడు, నాతో కలిసిపోయి ఒక చెల్లిగా ఫీల్ అయ్యి ఆన్సర్ ఇచ్చాడు.
నువ్వున్నావే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఎక్కడికి వెళ్ళావంటే చెప్పట్లేదు అంటుంది సీరియస్గా అర్చన. వసు వెంటనే అర్చనని హక్ చేసుకుని జరిగింది మొత్తం చెప్తుంది. వసు చెప్పింది విని తనని వదిలి వెళ్ళినందుకు సారీ చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంది అర్చన. అర్జున్ రూమ్ బయటకొచ్చి అచ్చు నీతో మాట్లాడాలి మా అంటాడు. హా అన్నయ్య చెప్పు అంటూ లేచి అర్జున్ ముందు నించుంటుంది. అది వసు గారికి వేరే దగ్గర డ్రైవింగ్ నేర్పించు అని అంటాడు. మరి అక్కడ కూడా అలానే జరిగితే అని అడుగుతుంది. అన్ని చోట్ల అలానే ఉంటుందని రూల్ ఏం లేదు కదా అంటాడు అర్జున్. అలా ఉండకూడదనే రూల్ కూడా ఏమీ లేదు కదా అన్నయ్య అంటుంది అర్చన. మరి ఏం చేస్తావు అంటాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకన్నయ్యా, అదేదో నువ్వే నేర్పించచ్చు కదా అంటుంది నవ్వుతూ. నేనా అంటాడు. హా నువ్వే. ఏ మీరు ఈ పెళ్ళి ఒప్పుకోవటం లేదు నిజమే, కానీ ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అంటుంది నవ్వుతూ. అంటూ చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోతాడు అర్జున్. ఏంటి ఏం రిప్లై ఇవ్వకుండా వెళ్తాడు అని అనుకుంటూ, అయినా అన్నయ్య అని మాత్రమే పిలవగలుగుతున్నాను కానీ అంతకుమించి నాకేం తెలుసు అని అనుకుంటూ వసు రూమ్కి వెళ్ళింది. వసు అప్పటికే ఫ్రెష్ అయి తనతో తాను నవ్వుకుంటూ కూర్చుని ఉంది. వసుని చూసిన అర్చన తన దగ్గరికి వెళ్ళి, ఏంటో అమ్మగారు ఆనందంగా ఉన్నట్టున్నారే అని అడుగుతుంది. ఉన్నట్టేంటే నిజంగానే ఆనందంగా ఉంది అచ్చు అంటుంది నవ్వుతూ వసు. ఎందుకు అర్జున్ నీకు సపోర్ట్ చేశాడనా? నా లైఫ్లో ఫస్ట్ టైం అచ్చు నువ్వు నాన్న కాకుండా ఇంకొకళ్ళు నాకు సపోర్ట్ చేయడం అని అంటూ నవ్వుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది వసు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే. సరే కానీ మీ ఆయన్ని బండి నేర్పించమనొచ్చు కదా అని అంటుంది ఆట పట్టిస్తూ అర్చన. అచ్చు అదేం వద్దు కానీ ముందు నువ్వు మా ఆయన అనడం ఆపు అంటుంది చిరుకోపంతో. అబ్బో సర్లే అమ్మా, ఇద్దరు తగ్గేటట్లేరుగా అంటూ, సరే నేను వెళ్తున్నాను, అసలే నాన్నని అక్కడే వదిలేసి వచ్చేస్తాను, రేపు నేను వస్తాను కలిసే వెళ్దాం అంటూ చెప్పి వెళ్ళిపోయింది. వసు కూడా చాలా రోజుల నుండి కిచెన్ మొహమే చూడలేదు అనుకుని వెళ్ళి ముందు క్లీనింగ్ చేయాలని అనుకుంటూ వెళ్ళింది. కానీ తన కిచెన్ చూసి తనే నమ్మలేకపోయింది, అంత నీట్గా ఉంది. అప్పటికి వచ్చింది డౌట్ వసుకి, ఇంత పర్ఫెక్ట్గా ఉంటాడు కానీ నైట్ మాత్రం తాగి వస్తాడు, తనకి ఏదో బలమైన గతం ఉండే ఉంటుంది అని అనుకుంటూ వంట చేయడం స్టార్ట్ చేసింది. అర్జున్ వసు వంట చేసిందో లేదో వెళ్ళి వంట చేద్దామని లేచి కిచెన్ వైపుకు వెళ్ళాడు. వసు వంట చేస్తూ కనపడడంతో మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేసి అర్జున్ని పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది. అప్పటికే బయటికి వెళ్ళడానికి రెడీ అయి వస్తున్న అర్జున్ని చూసి ప్లేట్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. అది చూసిన అర్జున్, వసు గారు నాకు ఆకలిగా లేదు, నేను బయటికి వెళ్తున్నాను అంటాడు. వసు ఆ మాటకి ఎందుకో బాధగా అనిపించింది. అయినా సరే బయటికి మాత్రం, సరే ఎప్పుడు వస్తారు అని అడిగింది. ఎప్పట్లానే ఏ అర్ధరాత్రికో వస్తాను, మీరు తినేసి పడుకోండి అంటూ కదిలాడు. అంతేలే వెళ్ళండి, నాకు బాగోకపోయినా వండాను చూడు, నాది తప్పు, నాకు కూడా వద్దు అంటూ లేచి తన రూమ్కి నడుస్తుంది వసు. అర్జున్ ఆ మాట విని ఆగి వసుని చూశాడు. ఎందుకిలా మాట్లాడుతుంది తను అని అనుకుంటూ వసు గారు అని పిలిచి అది ఎలా అడగాలో తెలియక రండి తిందాం అన్నాడు. సంతోషంగా హా అంటూ వచ్చి అర్జునికి వడ్డించింది. తను కూడా వడ్డించుకొని తింటుంది. తింటూ వసుని చూసి మీ వంటలు బాగుంటాయండి అంటాడు అర్జున్. వసు నవ్వుతూ మీకంటే కాదులేండి అని తింటూ ఉంటుంది. అర్జున్ మెల్లగా తినేసి లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాడు. ఇంకా వెళ్తాను అని చెప్తుండగా, అర్జున్ గారు వెళ్తున్న మిమ్మల్ని ఆపారని నిన్ను ఏమనుకోకండి, అది మీరు నాకు చేసిన హెల్ప్కి సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పేంత దూరం కాదు, అలా అని చెప్పకుండా ఉండే అంత దగ్గర సంబంధము కాదు, అందుకే మీకోసం ఈ ట్రీట్ ఇవ్వాలని అనుకున్నాను, అందుకే మిమ్మల్ని ఆపాను అంది నవ్వుతూ. వసు మాట తీరు తనకెందుకో నచ్చింది. నవ్వుతూ ఓకే అండి అంటూ వెళ్ళిపోయాడు. ఆటో ఎక్కిన దగ్గర నుండి వసు నవ్వు మొహం తనతో మాట్లాడిన మాటలు ఇవే గుర్తుకొస్తుంటే అప్పుడే అచ్చు ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అని అనడం గుర్తుకొచ్చి, మనకి ఫ్రెండ్షిప్లు అది ఆడవాళ్ళతో అయ్యే విషయం కాదులే, అయినా వసు చాలా మంచి అమ్మాయి అని అనుకుంటూ, అయినా నేను వసు గారిని వసు అనడం ఏంటి అని అనుకుంటూ ఉండగా ఆటో ఆగింది. ఇంకా తన ఊహలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టి బార్లోకి వెళ్ళాడు. అర్జున్ వెళ్ళాక అన్నీ సర్ది పెట్టేసి పడుకోవడానికి వెళ్తున్న వసు డోర్ మోగడంతో ఆశ్చర్యంగా అప్పుడే వచ్చేసాడు అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా నించున్న వాళ్ళని చూసి షాక్ అయింది. వసు నాన్నగారు పిన్ని ఇద్దరు నించుని వసునే చూస్తున్నారు. వసు నాన్నగారు కదిలించడంతో ఈ లోకంలోకి వచ్చి ఇద్దరిని లోపలికి రమ్మంది. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయి రాగానే వారికి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది. వారు తిని అలా సోఫాలో కూర్చున్నారు. అప్పటి వరకు ఇంట్లో అర్జున్ ఎక్కడా కనపడకపోవడంతో, అమ్మా వసు అల్లుడు గారు ఎక్కడా కనపడలేదు ఇంతవరకు అని అడుగుతాడు వెంకట్. ఇంకెక్కడుంటాడు, తాగడానికి వెళ్ళుంటాడులే అంటుంది వెట్కారంగా గీత. గీత ఏంటి ఆ మాటలు అంటారు వస్తూ బాధపడడం ఇష్టం లేక వెంకట్ గారు. ఉన్నదే అన్నాను, ఏ ఆ అమ్మాయి నిజం చెప్పు, నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా, ఎక్కడికి వెళ్ళాడు నీ భర్త చెప్పు అంది కోపంగా గీత. తన పిన్ని కోపానికి భయపడుతూ తల వంచుకుంది వసు.
అమ్మయ్య, ఇది ఎలా బ్రతకాలనుకున్నానో అలానే బ్రతుకుతుంది అని మనసులో ఆనందపడుతూ బయటికి మాత్రం ఇప్పుడు అరవండి గీత అని అంటూ, అయినా పెళ్ళై ఇన్నాళ్ళైంది, భర్తని మార్చుకోవడం రాలేదా నీ కూతురికి అంది గీత. గీత, బంగారం లాంటి నా కూతురు జీవితం నాశనం చేసింది కాక ఇంకా వెక్కిరిస్తున్నావా అన్నారు కోపంగా వెంకట్. తన కారణంగా వాళ్ళిద్దరూ గొడవ పడడం ఇష్టం లేక తన కోసం ఈ వయసులో తన తండ్రి మదన పడడం తనకి బాధగా అనిపించడంతో, పిన్ని మీరు అనుకున్నట్టు ఆయన తాగడానికి వెళ్ళారు కానీ అంటూ ఆగిపోయింది వసు. హా ఏంటి కానీ అంటుంది గీత. ఆయన నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. నిజం నాన్న అంటూ వాళ్ళ నాన్న పక్కన కూర్చుని నవ్వుతూ ఆయన చేయి పట్టుకుని, ఈవేళ వంట కూడా ఆయనే చేశారమ్మా, ఇద్దరూ కలిసే భోజనం కూడా చేశాం, కానీ నీకు తెలుసు కదా ఒకేసారి మానేయడం ప్రమాదమని, అందుకే ఇంట్లో తాగడం ఇష్టం లేక ఇప్పుడే మీరొచ్చే ముందే వెళ్ళారు. ఎక్కువ కూడా తాగట్లేదు, కొంచెం టైం పడుతుంది నాన్న అంతే అంటూ ఎక్కడ తడబడకుండా అబద్ధం చెప్పేసి, నాన్న నమ్మారా లేదా అన్నట్టుగా భయంగా ఆయన వంకే చూస్తుంది. వెంకట్ గారు కూతురు నవ్వు అర్జున్ గురించి చెప్పేటప్పుడు తన కళ్ళలో మెరుపుని గమనించి తను చెప్పిందంతా నిజమే అని నమ్మేసి ఆయన కూడా నవ్వుతూ సంతోషం తల్లి అంటూ వసు తల ప్రేమగా నిమిరారు. ఏదో ఆవిడ జీవితం నాశనం చేశానన్నారని మూతి తిప్పుకుంటూ, ఇది చెప్పేదంతా నిజమేనా లేక వాళ్ళ నాన్న కోసం అబద్ధం ఆడుతుందా అని మనసులో శంకిస్తూ, ఎలాగో 2 రోజులు ఉంటాను కదా మొత్తం కనిపెట్టేయాలి అనుకుంటూ గది చూపించమని అడుగుతుంది గీత. వసు, ఇప్పుడు మేము వేరువేరుగా ఉంటున్నామంటే తన తండ్రికి తనపై నమ్మకం పోతుందనే భయంతో అలా నిలబడి ఆలోచిస్తూ ఏదో తట్టిందానిలా అర్జున్ రూమ్ చూపించింది గీత గారికి. గీత గారు వెంకట్ గారు ఇద్దరు పడుకోవడానికి వెళ్తూ ఉండడంతో, నాన్న ఆ గదిలో ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి జాగ్రత్త అంటుంది. అదేంటి అని అడిగారు అనుమానపడుతూ గీత. అంటే పిన్ని, అది మా రూమ్లో నా ఫైల్స్ ఆయన ఫైల్స్ కలిసిపోతున్నాయని, అలాగే వార్డ్రోబ్ చిన్నదవడంతో ఆ రూమ్ ఖాళీగానే ఉందని ఆయన వర్క్ రూమ్గా మార్చుకున్నారు అంటుంది కంగారుగా. ఏంటో ఏం అడిగినా చేంతాడత చెప్పుకొస్తున్నావు అంటూ, సర్లే నేను అలసిపోయాను అంటూ పదండి అని లోపలికి వెళ్తుంది గీత. వెంకట్ వసు దగ్గరకొచ్చి, చాలా ఆలస్యమైందిరా, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటూ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలింది. ఇన్ని అబద్ధాలు చెప్పేశానే, ఇప్పుడు అర్జున్ గారు వస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగానే డోర్ లాక్ తీసుకుని అర్జున్ లోపలికి వస్తూ కనిపించాడు. అప్పుడే వాటర్ కావాలంటూ గీత గారు కూడా బయటకు వచ్చారు. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ నించుని ఉంది వసు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.